ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. ఆగస్టు 8వ తేదీన అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల్ల వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నటువంటి నేపథ్యంలో వారిద్దరి నిశ్చితార్థం మీద ఆయన జోష్యం చెప్పారు. వారిద్దరి నిశ్చితార్థ ముహూర్తం బాలేదని, వారు ఒక స్త్రీ వల్ల 2027 తర్వాత విడిపోతారు, వారిద్దరి జాతకాలకు కూడా కలవలేదు అంటూ ఈ మధ్యకాలంలో వార్తల్లోకి ఎక్కినటువంటి వేణుస్వామి గారి మీద ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులు, అలాగే మహిళా జర్నలిస్టులు, ఫిల్మ్ జర్నలిస్టులు కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు ఏసీబీ అలాగే సిఐడి కూడా రంగంలోకి దిగబోతున్నట్లుగా, వేణుస్వామి మీద వారు సోదాలు కూడా చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు అలాగే సిఐడి అధికారులు సంయుక్తంగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి మీద వాళ్ళ ఇంట్లో సోదాలు చేయబోతున్నట్లుగా, ఆయన మీద సోదాలు నిర్వహించబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటేందండి, ఎందుకు వస్తున్నాయి ఈ వార్తలు అంటే, రాలాలంటే పండాలి ఏదైనా, అంతే కదా. కాయ రాలాలంటే అది పండితేనే రాలిద్ది. అలాగే వేణుస్వామి పాపం పండింది అనేది మార్కెట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు వేణుస్వామి? వేణు ఆయన పేరు స్వామి కూడా కాదు, వేణు అతని పేరు ఏదో వేణుగోపాల్ ఏదో ఉంటుంది. ఆయన కథ తగిలించుకొని ఉంటాడు స్వామి అని. స్వామి అనేది కూడా నేను అన్నాను. వేణు ఆస్ట్రాలజర్ అనాలిస్ట్, ఆయన ఆస్ట్రాలజిస్ట్ కూడా కాదు, జ్యోతిష్యుడు కూడా కాదు, జ్యోతిష్యాన్ని అనలైజ్ చేశాడు అతను. జ్యోతిష్యం అంటే అలా ఉండదండి, అతనిలాగా ఎవరు చెప్పరు. జ్యోతిష్యం అనలైజ్ చేస్తాడు అంతే అతను, నా ఉద్దేశం ప్రకారం. సో ఇప్పుడు అతని మీద ఎందుకు, ఆ వేణు ఆస్ట్రాలజర్ మీద, ఆ వేణు మీద ఎందుకు సిఐడి కానీ ఏసీబీ వాళ్ళు కానీ కాన్సన్ట్రేషన్ చేశారు ఇప్పుడు అని అంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఏ మేరకు డ్యామేజ్ చేయాలో ఆ మేరకు డ్యామేజ్ చేశాడు ఆయన. ఓకే. నిజంగా అతనికి పరిజ్ఞానం ఉంటే, ఆస్ట్రాలజీ మీద కనీస పరిజ్ఞానం ఉంటే కనీసం దగ్గరకన్నా రావాలిగా. ఇప్పుడు 50%, 60% లేదా 40% లేదా 30% అయినా నిజం కావాలి. ఆయన చెప్పింది ఏంది? చంద్రబాబు నాయుడికి అసలు రాజకీయ జీవితం లేదు, అదే కదా ఆయన చెప్పింది. అవును. 2024లో 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రికి గెలవబోతున్నాడు. వైఎస్ఆర్ 2024 కాదు, మళ్ళీ 30 సంవత్సరాలు జగన్ సీఎం అని చెప్పాడు ఆయన. ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, డైరెక్ట్గా కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అది నేను చెప్పలేదు అంటున్నాడు ఆయన. సరే, ఆయన వీడియోలు మనం ఎతకలేము, ఆయన ఏం చెప్పాడు అనేది, మనకు అంత టైం వేస్ట్. సో ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ఆయనే తనకి పబ్బులు ఉన్నాయని, తనకేదో బార్ వ్యాపారం ఉందని, బాంబేలో రకరకాలుగా ఏదో కొన్ని ప్లేసులు చెప్తూ ఉంటాడు. అసలు ఇతను ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇంత స్టేటస్కి ఆయన ఎలా వచ్చాడు, సక్రమంగా సంపాదిస్తే ఈ స్టేజ్కి రావచ్చా అనేది ఇతను వేణు సంబంధించిన ఆస్ట్రాలజిస్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఇతని మీద కంప్లైంట్ చేశారు. ఎందుకు కంప్లైంట్ చేశారంటే, ఎలక్షన్ ముందు ఇతను చెప్పినటువంటి ఈ జ్యోతిష్యం కారణంగా కొంతమంది నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు, వారు బెట్టింగ్లు కూడా కాసుకున్నారు, నష్టపోయారు. సో దాంతో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినటువంటి మీదట అక్కడ ఉన్నటువంటి ఏసీబీ సిఐడి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. ఇతని యొక్క ఆస్తులు ఏంటి, ఇతని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఇతను ఏ విధంగా కోట్లకు అధిపతి అయ్యాడు, ఇతను ఎవరికైనా బినామీగా ఉన్నాడా అనేటువంటి కోణం నుంచి ఇప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకి బినామీగా ఇతను ఉన్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ సిఐడి దగ్గర ఉంది అనేది విశ్వసనీయంగా తెలుస్తుంది. ఓకే. సో ఆ క్రమంలో ఇప్పుడు తెలంగాణకు వచ్చి అతని మీద తనిఖీలు చేయాలంటే, అతని ఆస్తుల మీద రైడ్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సిఐడి పోలీసులు లేదంటే ఏసీబీ వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ కావాలి. ఇక్కడుండేటువంటి పోలీసులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తూ కేసీఆర్కి అనుకూలంగా అనేక సందర్భాల్లో జ్యోతిష్యాన్ని అడ్డుపెట్టుకొని మూఢనమ్మకాన్ని తెలంగాణ సమాజం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశాడు అతను. ఆ మేరకు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఇతని గురించి, ఈ వేణు ఆస్ట్రాలజిస్ట్ గురించి
రేవంత్ రెడ్డి దగ్గర కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. సో కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు ఇతని యొక్క ఆస్తులు ఏంటి, ఇతను ఎవరెవరికి బినామీగా ఉన్నాడు, ఎవరెవరితోటి కలిసి వ్యాపారాలు చేస్తున్నాడు, ఇతను 10 సంవత్సరాల క్రితం ఇతని పొజిషన్ ఏంటి, ఇప్పుడు పొజిషన్ ఏంటి, అసలు ఇతను ఎందుకు ఈ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు, సెలబ్రిటీలను టార్గెట్ చేసి ఈ విధంగా ఎందుకు ఇతను చేస్తున్నాడు, సైబర్ నేరం కింద సైబర్ సెక్షన్స్ కింద ఇతని మీద కేసులు పెట్టచ్చా అనేది ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా నాకు కొంతమంది పోలీసులు మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇతని మీద ఆల్రెడీ మహిళా కమిషన్ దగ్గర కంప్లైంట్ ఉంది కాబట్టి ఇతని మీద ఎన్ని రకాలుగా సైబర్ సెక్షన్స్ని పెట్టచ్చో అన్ని రకాల సైబర్ సెక్షన్స్ పెట్టడంతో పాటు ఇతని ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. వాళ్ళ అనుమానం ఏంటంటే ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి అలాగే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి కలిసి ఇతను బినామీగా ఉండి వివిధ రాష్ట్రాల్లో ఇతను పెట్టుబడులు పెట్టాడు అనేటువంటి ఇన్ఫర్మేషను వాళ్ళు ప్రాథమికంగా సేకరించారు. ఆ క్రమంలో ఇతన్ని ఇంట్రాగేషన్కి పిలిచేటువంటి అవకాశం కూడా ఉంది. మహిళా కమిషన్ ఆల్రెడీ పిలిచి ఉంటుంది. ఆ తర్వాత ఏసీబీ సిఐడి పోలీసులు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం. అసలు ఇతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తున్నాడా లేదా, ఇతనికి వస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత, ఇతను బ్లాక్ మనీ అంటే కరెన్సీ రూపంలో తీసుకుంటున్నాడా లేదంటే ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటున్నాడా, ఇతను అసలు రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా. ఎందుకంటే ఆయనే అనేక సందర్భాల్లో తన పూజకి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పాడు. ఇతను లైఫ్ స్టైల్ చూస్తే కనుక చాలా హై ప్రొఫైల్డ్గా కనిపిస్తూ ఉంది. ఆయన చేస్తున్నటువంటి పూజల్లో కూడా ఖరీదైనటువంటి మద్యాన్ని పెడతాడు, మాంసంతోనే ఆయన ఎక్కువగా పూజలు. సరే, ఆయన ఏ పూజలనే చేసుకున్నాడు, ఆయన వామాచారం అనుకో గ్రహచారం అనుకో ఏదన్నా అనుకో, ఆయన పూజల జోలికి మనం వెళ్ళటానికి లేదు. ఆయన నమ్మకం ఆయనది, చేయించుకునే వాళ్ళ నమ్మకం చేయించుకునే వాళ్ళది. అయితే ఇక్కడ ఆయన చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నాడా లేదా, చట్ట పరిధిలో చేస్తున్నాడా లేదా, అతను ఐటీకి రిటర్న్ చేస్తున్నాడా లేదా, ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎంత ఇస్తున్నారో తీసుకునేది ఆయన ఎలా తీసుకుంటున్నాడు, బ్లాక్ మనీ ఉందా ఆయన దగ్గర, అసలు ఇన్ని బార్ షాపులు కానీ లేదంటే ఇంత పెద్ద వ్యాపారాలు కానీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంత లైఫ్. ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని ఫోటోలు ఏదో పెట్టాడంట, ఆ ఫోటోలను కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఇది ఎక్కడెక్కడికి వెళ్ళారు, అక్కడ ఎంత ఖర్చు పెట్టారు, హోటల్ పేమెంట్ ఎలా చేశారు, గోవాలో ప్రత్యేకించి ఇతనికి ఏదో లాబింగ్ ఉందనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. అలాగే ఈయన కామాఖ్య అని చెప్తుంటారు, కామాఖ్యలో పూజ చేసినందుకు ఈయన ఎంత తీసుకుంటున్నాడు, అదంతా త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయినా లేదంటే బ్లాక్ మనీ ఈయన చేస్తున్నాడా, అసలు పొలిటికల్ లీడర్స్ సంబంధించి ఎవరెవరితోటి ఇతనికి లింకప్ ఉంది, ఈ పొలిటికల్ లీడర్స్ తోటి ఇతను చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, వాళ్ళతోటి రిలేషన్ కేవలం ఒక ఆస్ట్రాలజిస్టు పొలిటీషియన్ లాగానే రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారా, అదర్ దాన్ దట్ ఏదన్నా చేస్తున్నారా అనేటువంటిది కూడా ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బినామీ పేర్లతోటి కొన్ని ల్యాండ్స్ భారీగా రిజిస్ట్రేషన్ అయినాయి, అలాగే తెలంగాణలో కూడా అయినాయి ల్యాండ్ సంబంధించినటువంటి కుంభకోణాలు. దాంతోపాటు బ్లాక్ మనీ కూడా లారీల్లో తరలించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే కనుక పైగా ఈయన చెప్తుంది ఏంటి, ఈయన అనేక సందర్భాల్లో నాకు చాలా పెద్ద లాబింగ్ ఉంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళతోటి పరిచయాలు ఉన్నాయి అని చెప్తుంటాడు కదా ఆయనే కూడా. వాళ్ళతో నాకు లావాదేవీలు ఉన్నాయి, ప్లస్ వాళ్ళతో కలిసి నేను బిజినెస్లు చేస్తుంటారు, ఏం చేస్తారు చేసుకోండి అనేది కూడా చాలా సందర్భాలు అన్నారు. నాకు ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ చెప్పిన మాట ఏంటంటే అతని మీద ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి, కాకపోతే ఇంకా రిజిస్టర్ కాలేదు, రిజిస్టర్ చేసిన తర్వాత డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏసీబీ రెండూ కూడా తెలంగాణ పోలీసు సహాయ సహకారాలతో అతని మీద రైడ్ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి టీంకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. అవి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ వేణు ఆస్ట్రాలజిస్ట్ పని పట్టేటువంటి అవకాశం ఉంది. ఇతను బినామీగా కొంతమందికి ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్, కొంతమంది లీడర్లకి ఉన్నారు అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్గా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. ప్లస్ ఈయన బీఆర్ఎస్ పార్టీకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాడు. ఆ దిశగా ఈయన విశ్లేషణలు అన్నీ కూడా ఉంటాయి. ఆస్ట్రాలజీ పేరు చెప్పుకొని ఆస్ట్రాలజీ ముఖం ముందు పెట్టుకొని ఆయన పొలిటికల్ అనలిస్ట్గా ఆయన విశ్లేషణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యాక్చువల్గా చైతన్య తర్వాత అతను సెలబ్రిటీకి సంబంధించి విశ్లేషణ చేశాడు. ఇదే విశ్లేషణ తన సతీమణిని పంపించాడు కదా
ఎక్కడికి అంబానీ పెళ్ళికి, అంబానీ కుటుంబానికి సంబంధించిన పెళ్ళికి అతను అంబానీ కుమారుడు పెళ్ళికి పంపించారు కదా. పంపించినప్పుడు మరి ఆ పెళ్లి గురించి కూడా చెయ్యాలిగా, ఈయన విశ్లేషణ చేయాలిగా, ఆ పెళ్లి గురించి కూడా విశ్లేషణ చేయాలి కదా. మరి అది ఎందుకు చేయలేదు? రాధిక అతని పేరు ఏదో ఉంది, రాధిక మర్చెంట్, అంబానీ, అనంతనా అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వాళ్ళ పెళ్లి గురించి కూడా ఆయన విశ్లేషణ చేయాలిగా మామూలుగా అయితే. ఎందుకంటే ఆయన ఆ ఫంక్షన్కి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కూడా పంపించారు కాబట్టి, సో ఆ పెళ్లి గురించి కూడా ఈయన పెట్టాలి. పోనీ ఈయన ఏమైనా ముహూర్తం పెట్టాడు, ఆ ముహూర్తం అదేమన్నా చెప్పాలిగా. జనరల్గా అందరికీ చెప్పే పని అయితే. సో ఆయనేమో తన ఇష్టం వచ్చిన వాళ్ళు, తనకి ఇష్టం లేనటువంటి వాళ్ళని ఏదో చెప్తుంటారు, తన ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు. ఎవరిని టార్గెట్ ఫిక్స్డ్గా కొంతమందిని టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేసి చెప్తుంటారు. ఇప్పుడు ప్రభాస్ గురించి చెప్తారు, ప్రభాస్ సంబంధించిన నక్షత్రం రాశి కూడా ఆయనకి తెలియదని చెప్పి వాళ్ళ మదరే చెప్పారు. ఇప్పుడు ప్రభాస్ మదరే చెప్పారు. ఇప్పుడు ఇతను వేణు చెప్పినటువంటి రాశి నక్షత్రం ప్రభాస్ది కాదు, ప్రభాస్ పెద్దమ్మే చెప్పారు కదా. అసలు రాశి నక్షత్రం తెలియకుండా ప్రభాస్ సంబంధించి ఇతను ఆస్ట్రాలజీ ఎలా చెప్తాడు? సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇతను ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో అతని గురించి మాట్లాడుకోవాలని చెప్పి అనుకుంటుంటాడు ఆయన. ఇలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ కూడా ఉంటారు. అలా ఈ రంగంలో ఆస్ట్రాలజీ ఆధ్యాత్మికం కూడా కదా, ఆస్ట్రాలజీలో ఇతను ఒక ఇలాంటి పందాన్ని ఎంచుకున్నాడు డబ్బులు సంపాదించడానికి. సో డబ్బులు సంపాదించడానికి పందాన్ని పెట్టుకొని ప్లస్ అతని గురించి అందరూ మాట్లాడుకోవాలనేది ఆయన కాన్సెప్ట్. అదే మాట్లాడుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలనేది పోలీసులు ఇప్పుడు రిజిస్టర్ అయితే కనుక ఏసీబీ సిఐడి వాళ్ళు వేణుకి ఆస్ట్రాలజిస్ట్కి గ్రహగమనం చూపిస్తారు. గ్రహగమనం ఎలా ఉంటుంది అనేది చూపించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో మొత్తం మీద ఎప్పుడు అతను బినామీ వ్యవహారం బయటకు వస్తుంది అనేది చూడాలి. ఓకే, ఆస్ట్రాలజర్ వేణుస్వామి జీవితంలో కాదు మీరు పెట్టుకున్నది వేణుస్వామి అనేది. ఓకే, ఆస్ట్రాలజర్ వేణు జీవితంలో నీలిమేఘాలు కమ్ముకోబోతున్నాయి అంటారు. వేణుగోపాల్ ఏదో ఉంటుంది పేరు, అతని పేరు. స్వామి అనేది ఎక్కడ ఉంది? రిజిస్టర్లో ఉంది ఆయన పేరు. స్వామి అనేది మీరు కలిపి స్వామిని చేశారు ఆయన్ని. స్వామి కాదు, అతను వేణుగోపాల్ ఏదో ఉంటుంది సంథింగ్ పేరు. ఓకే, ఆ పేరుతోటి పిలవండి, అప్పుడు అతనికి తెలుస్తుంది అతని వాల్యూ. మీరు స్వామి అనేది అతను చెప్తున్న అతని స్వామి అనుకుంటున్నాడు. ఓకే, అతనే పెట్టుకున్నారు కాబట్టి ఇక సోషల్ మీడియాలోనూ అలాగే మీడియాలో కూడా ఇంకా అదే ఇది అయిపోయింది. అసలు పేరు ఏందో కనుక్కో ఫస్ట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.